శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 2018 సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నేను ప్రజల్లోకి వెళ్ళడం మొదలుపెట్టాను. వెళ్ళినప్పుడు నాకు ఎవరో ఒక గ్రామంలో ఒక పుస్తకం ఇచ్చారు. నాకు ప్రజా మేనిఫెస్టో అని, పీపుల్స్ మేనిఫెస్టో అని పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం చదివితే అంటే మనం ఏ విషయాలు మనం చూడాలి, ఏ విషయాలు మనం చర్చించాలన్నది ఎంతో చక్కగా రాశారు ఆయన నాకు పరిచయం లేదు అప్పుడు. ఆ తర్వాత మేము ఏం చేసామంటే ఆ పీపుల్స్ మేనిఫెస్టోలో, ప్రజా మేనిఫెస్టోలో ఉన్న విషయాలన్నింటినీ ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించాము. అంటే ఏదైనా గ్రామంలోని ప్రజలు వాళ్ళ గ్రామానికి ఏం కావాలనుకుంటే వాళ్ళు కూర్చొని ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటే 1 గంట కూర్చుంటే దాని మేనిఫెస్టో తయారైపోతుంది వాళ్ళకి. అప్పటి వరకు నేను నరసింహారావు గారిని కలవలేదు. నేను కలిసింది హర్ష వాళ్ళ అబ్బాయి, అంటే ఆయన మనవడి యొక్క పంచల ఫంక్షన్లో నేను కలిశాను. ఆయన ఫస్ట్ టైం నేను కలవడం. కానీ పుస్తక రూపంలో ఆ మహానుభావుని నేను చాలా సంవత్సరాల ముందే కలిశాను. కాబట్టి పుస్తకాలు అన్నవి ప్రభావం కలుగజేస్తాయని ఆ మీటింగ్లో నాకు ఆయన వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకం నేను రాశాను. ఆ పుస్తకాన్ని అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి పంపిస్తానని చెప్పారు. సో పంపించాను. ఇంతకుముందు ఐ థింక్ రమేష్ గారు చెప్పినట్టు ఆయన నెక్స్ట్ రోజు నుంచి ఆయన ఫోన్ నాకు మొదలైంది. ఆ పుస్తకం చదివావా, ఆ చాప్టర్ చూడు, అందులో ఇది రాశాను, ఇవన్నీ కూడా. అంటే ఆ పుస్తకం ఎప్పుడు పబ్లిష్ చేశారో అన్నది ఒకసారి చూస్తే 1976లో పబ్లిష్ చేశారు. అంటే వ్యక్తిత్వ వికాసం అన్నది ప్రస్తుతం బాగా సమాజంలో ముందుకు వెళుతున్నది. కానీ ఆయన 1976లోనే ఈ అవసరం రాబోయే కాలంలో పడబోతోంది, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకుంటే సమాజం సరిగా ఉండదని చెప్పి 1976లోనే గుర్తించి ఆ మహానుభావుడు రాసిన గొప్ప విషయం. ఆ తర్వాత ఆ పుస్తకం చదివిన తర్వాత నా అభిప్రాయాలను కూడా ఆయనతో వ్యక్తం చేశాను. తర్వాత ఆ ఫంక్షన్లో కలవడం జరిగిందని చెప్పాను నేను. సో ఆ విధంగా ఆయనతో నాకున్న చిరు పరిచయం. కానీ ఎప్పుడు కూడా ఆయన మాట్లాడేటప్పుడు కానీ, ఆయన టీవీ ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు కానీ ఇంత అనుభవం ఉన్న మనిషి మనకు సమాజంలో ఇప్పుడు మన దగ్గర లేరు. ఇందాక మా మిత్రులు ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినట్టు అటువంటి వ్యక్తులు కావాలి. ఎందుకంటే సమాజంలో అటువంటి అనుభవాలుండి మనం చర్చించే వ్యక్తులు కూడా కావాలి. సాధారణంగా పెద్దలందరూ కూడా ఆస్తులు ఇవన్నీ ఇచ్చి వెళుతుంటారు. కానీ ఆయన సమాజానికి ఆ పుస్తకాల రూపంలో ఆయన ఆస్తులు ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఆ మహానుభావుడు శాశ్వతంగా ఉంటాడు. మృత్యోర్మ అమృతంగమయ అంట అనే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం శాశ్వతంగా ఉండాలంటే సమాజానికి కనుక మనం ఆస్తులు ఇచ్చి వెళ్ళగలిగితే ఆ వ్యక్తి సమాజంలో శాశ్వతంగా ఉంటారని మనకు నిరూపించిన వ్యక్తి శ్రీ నరసింహారావు గారు. సో ఆ విధంగా ఆయన గురించి 2-3 విషయాలు చెప్పే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.